అంటే పేరెంట్స్‌కున్న మెయిన్ గైడెన్స్ ఏంటంటే, గర్ల్స్ స్టూడెంట్‌ని పంపిస్తున్నాం. సో, అక్కడ ఎలా ఉంటుంది అన్నది ఉంటుంది కదా! సో, అదే మెయిన్ ట్రిగ్గర్ అవుతుంది ఇందాక పేరెంట్స్‌కి. నేను చెప్పినట్టు గర్ల్స్ స్టూడెంట్స్‌ని హాస్టల్‌లో మేము కంట్రోల్ చేస్తున్నాం అనే పదం వాడకపోయినా, వాళ్ళకి సేఫ్టీ కోసం వాళ్ళని రాత్రి 10 నుంచి పొద్దున్న 6 దాకా ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు. దేర్‌ఫోర్ దే విల్ బి సేఫ్. అండ్ మార్నింగ్ నుంచి రాత్రి 10 దాకా వాళ్ళు కాలేజ్‌కెళ్తారు, స్కూల్‌కెళ్తారు, మెస్‌కెళ్తారు. నో ప్రాబ్లమ్స్. ఇట్స్ వెరీ సేఫ్ కంట్రీ. అండ్ జనరల్లీ ఇండియన్ స్టూడెంట్స్ చాలా సేఫ్‌గా ఉన్నారు. అస్సలు ప్రాబ్లమ్. ఇప్పుడు సోషల్ మీడియాలో వార్ గురించి చాలా ఫియర్స్ వస్తుంది. ఇప్పుడు జార్జియాలో కూడా అలా ఉందా అన్నది కూడా వస్తుంది సోషల్ మీడియా వల్ల. సో, దానికేమి రియాక్షన్ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వార్ ఎందుకొచ్చిందో ఏంటో తెలీదు. బట్ ఫార్చునేట్‌లీ ఐ థింక్ ఇట్ ఈస్ సబ్సైడింగ్ నౌ. ఇప్పుడు వార్ ఆగిపోయింది. ప్రస్తుతం సీజ్ ఫైర్‌లో ఉంది. ఆగిపోయింది. అండ్ చాలామంది పీస్‌ఫుల్‌గా ఉండాలని చెప్పి అడుగుతున్నారు. టాక్స్ అవుతున్నాయి. హోప్‌ఫుల్లీ ద వార్ డజంట్ కమ్ బ్యాక్ అగైన్. ప్రస్తుతానికి వార్ లేదు, తగ్గింది. దాని ఇంపాక్ట్ అనేది జార్జియా మీద ఎక్కువ లేదు. వన్స్ అగైన్ ఐయామ్ రిపీటింగ్. దేర్ ఇస్ నాట్ మచ్ ఇంపాక్ట్ ఆన్ జార్జియా. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు అన్ని దేశాల్లో ఎలా పెరుగుతున్నాయో అక్కడ పెరుగుతాయి. కృత్రిమ కొరత ఎవరు సృష్టించట్లేదు అక్కడ. Therefore, Georgia is pretty safe, not affected by the war.